హలో అందరికీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇలాగా ఈవినింగ్ టైంలో పైకి వచ్చి ఇలాగ పిల్లలతో ఆడుకుంటుంటే అదొక హ్యాపీనెస్సే వేరు. పిల్లలతో ఆడడంలో వచ్చే హ్యాపీనెస్సే వేరేలేండి. కాకపోతే మా బాబు చిన్నప్పటి నుంచి కొంచెం ఆటిజం కిడ్. కానీ మా వాడు అసలు ఆటిజం కిడ్ లానే బిహేవ్ చేయడు. ఎందుకంటే వాడికి కొంచెం స్పీచ్ డిలే ఒక్కటే ఉంది. ఆ స్పీచ్ డిలే వల్ల మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే చెప్పడానికి ఏమీ రావు, వాళ్ళ ఫీలింగ్స్ ఏవి ఎక్స్ప్రెస్ చేయలేరు. కాబట్టి మా వాడు కొంచెం చాలా అగ్రెసివ్గా ఫీల్ అవుతాడు. స్పీచ్ థెరపీ అయితే ఇప్పిస్తున్నాము. కాకపోతే ఇక్కడ డాక్టర్లు వచ్చి కొంచెం ఆటిజం కిడ్డే అని చెప్తారు. కానీ ఆటిజం కిడ్ అంటే నేను నెవర్ అసలు ఎక్స్పెక్ట్ చేయను మా వాడు ఆటిజం కిడ్ అని. అసలు అలాగనే బిహేవ్ అస్సలు చేయడు అట్లాగా. కాకపోతే ఇద్దరం చాలా అతి బరాబర్. అసలు ఎలాగంటే ఇద్దరము ఎవరన్నా మా జోలికి వస్తే కథం దుకాణం బంద్ అయిపోవాల్సిందే, అట్లా ఉంటాము. సో అలాగైతే ఆడేసాము. ఇలా కిందకు వచ్చి ఇంకా వాడి కోసం ఏదైనా ప్రిపేర్ చేద్దామని చెప్పి పొంగనం దోశ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అందుకు వాడు నేను హెల్ప్ చేశానని చెప్పి ఇట్లాగా చూస్తూ ఉన్నాడు. అలాగా పొంగనం దోశ వేశాను వాడి కోసం. అక్కడ వాడు ఏం చేస్తున్నాడు చూడండి. దోశ అయితే వేసుకున్నాడు, దాన్ని ఎట్లాగెట్లాగా తినాలా అని చెప్పి ట్రై చేసా. బాగుందా లేదని టేస్ట్ చేస్తూ ఉన్నాడు. సో అలాగా ఫైనల్గా పొంగనం దోశ అయితే ప్రిపేర్ చేసేసాము. ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కోసం. అట్లాగా ఇవాళ ఈవినింగ్ బాగా గడిచిపోయింది. అండ్ మీరు డైలీ పిల్లలతో ఈవినింగ్ టైంని ఎలా స్పెండ్ చేస్తారో కామెంట్ చేయండి.